మాకు కూడా ఈ రాష్ట్రం బాగుంటుంది, కొత్త రాష్ట్రం కాబట్టి. Ahead of Prime Minister Narendra Modi's visit to Kurnool on October 16, 2025, Andhra Pradesh Minister Prattipati Pullarao emphasized the significance of the event, calling it a turning point for the region's development in a high-level review meeting held at the State Guest House in Kurnool. Pullarao joined other ministers and senior officials to oversee preparations for the massive public gathering. The Prime Minister is expected to launch and dedicate project worth Rs 13,430 crore spanning sectors such as industry, infrastructure, defence and energy. Pullarao noted that these initiatives will accelerate growth in Rayalaseema, especially in districts like Kurnool and Nandyal, which have long awaited major investments. He also praised the Super GST Super Savings Program, stating that it reflects the centre's commitment to empowering citizens and boosting economic activity. The rally is expected to draw over 3 lakh attendees with extensive arrangements for transportation, security and public amenities already in place. ప్రధానమంత్రి గారి పర్యటన దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ గారు జీఎస్టీ గురించి గ్రాస్ రూట్ లెవెల్లో ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందికి తెలిసేటువంటి ఏర్పాటు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది. దేశంలో ఎక్కడ జీఎస్టీ మీద రోడ్ షో, జీఎస్టీ మీద బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానికి. తీసుకున్న నిర్ణయం కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం తగ్గిన మధ్య దిగువ వ్యవసాయ కూలీలకు ఆ బెనిఫిట్ పొందాలనేటువంటిది, ఆ బెనిఫిట్ ఎంత చేశామనేటువంటిది గ్రాస్ రూట్లో మారుమూల గ్రామాల్లో చదువున్నా చదువు లేనటువంటి వారికి కూడా ఈ పర్యటన వల్ల 140 కోట్ల మంది దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చాటి చెప్పాలనేటువంటి నిర్ణయం చంద్రబాబు గారు తీసుకున్నారు. కాబట్టి ఈ సభ రాయలసీమలో ఒక సంచలనం, ఒక చరిత్ర. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉదయం టెలికాన్ఫరెన్స్లో ఒకటే చెప్పారు, ఈ సభ ఒక చరిత్రలో ఉండాలి. రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ వెనకబడింది అంటున్నారు. రాయలసీమకు వచ్చేటువంటి ప్రాజెక్టులు చూస్తే భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి లేనన్ని ప్రాజెక్టులు రాయలసీమ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి. వెనకబడ్డ ప్రాంతాన్ని ముందు వరుసలో పెట్టాలి, దేశంలోనే రాయలసీమ ఫ్రంట్ లైన్లో ఉంచాలి అనేటువంటి చంద్రబాబు గారి యొక్క కళ, రాయలసీమ ప్రజల యొక్క కళ ఏమో ఉంది గతంలో. రాయలసీమ రతనాలసీమని, ఆ రతనాలసీమ మార్చేటువంటి శక్తి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారికి ఉంది అని ఈ ప్రాంతం రేపు మోడీ గారికి రుజువు చేయబోతా ఉంది. మోడీ గారు జీఎస్టీ సభని పెట్టమని అడగల, చంద్రబాబు గారే దేశ ప్రజలకు తెలియజెప్పాలి. ఇంత మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది దేశ ప్రజలకు చెప్పాలి. ఆ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతానికి ఇవ్వటం అనేటువంటిది గర్వకారణం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి ఈరోజు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడా లేనటువంటిది ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడులు పెట్టేవాళ్ళు చూస్తున్నారు. గూగుల్ ప్రపంచ దేశాల్లో 13 దేశాలకు ఇక్కడి నుంచి డేటా పోబోతా ఉంది. ఎవరి గొప్పతనం ఇది? నారా లోకేష్ గారి ప్రయత్నం, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి సహకారంతో గూగుల్ 87,000 కోట్ల రూపాయలతోటి గూగుల్ తీసుకొచ్చారంటే దేశమే నివ్వెరపోతూ ఉంది ఈరోజు లోకేష్ గారు చేసినటువంటి కృషి. కాబట్టి అటువంటి సంచలనాలు రోజు ఉన్నాయి. ఎందుకు? ఒక సమర్థవంతమైన చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి, యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి, సహకారం పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇస్తున్నారు కాబట్టి, ప్రాజెక్టు కొత్తది పెట్టాలి అంటే ఆంధ్రప్రదేశే శ్రేయస్కరం అనేటువంటి ఒక నమ్మకం నాయకుడి మీద ఉంది. కాబట్టి ఈరోజు దేశ విదేశాల్లో పెట్టుబడి, కొత్త సంస్థలు పెట్టాలనే ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నారు. వేరే మార్గం లేదు. అనువైనటువంటి రాష్ట్రం పెట్టుబడులకి చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. ఈ మీటింగ్ ఒక సంచలనం సృష్టించబోతా ఉంది. ఒక చరిత్రలో ఉండేటువంటి విధంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, 10 మంది మంత్రులు, మా లాంటి సీనియర్ ఎమ్మెల్యేలు, మా యువ నాయకులు లాంటి మా శ్యాంబాబు గారు లాంటి వాళ్ళు 35,000 మందిని రేపు పత్తికొండ నుంచి తరలిస్తూ ఉన్నారు. ఆ విధంగా టార్గెట్లు పెట్టి ఎక్కడికక్కడ రేపు సమాయత్తం అవుతూ ఉన్నారు. అనుకున్న అంచనాలకు మించి 10 లక్షల మంది రేపు ఈ యొక్క మోడీ గారి సభకు, చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వానికి రాబోతా ఉంది. ఈ సభ నుండి ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి వరాలు చల్లే ఉన్నా అంటే రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాంటివి అదేవిధంగా విశాఖలో మెటల్ ప్రాజెక్ట్ వస్తూ ఉంది. ఇక్కడే 30,000 కోట్లతో ప్రాజెక్ట్ త్వరలో ఓపెన్ కాబోతూ ఉంది. రేపు 13,000 కోట్ల ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయబోతా ఉన్నారు.
రాయలసీమలో ఏది అడిగితే అది రేపు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. శ్రీశైలాన్ని, తిరుపతి తర్వాత శ్రీశైలాన్ని మరి ఒక పుణ్యక్షేత్రంగా, ఎందుకంటే శక్తిపీఠం, మరి అది తీర్చిదిద్దబోతూ ఉన్నారు. ప్రపంచంలోనే తిరుపతి ఒక హయ్యెస్ట్ టెంపుల్, రోజుకు 1 కోటి మంది భక్తులు వచ్చేటువంటి టెంపుల్ ఏదైనా ఉంది అంటే తిరుపతి. తర్వాత శ్రీశైలాన్ని తీర్చిదిద్దాలని